హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూపిస్తాను. లాంగ్ ఫ్రాక్లో కూడా ఫ్రంట్ మనకి కీ హోల్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి బాదం షేప్ వస్తుంది. నెక్ కింద ప్రిల్సే, కింద నార్మల్ ప్రిల్సే. దీంట్లో నేను డీటెయిల్డ్గా ఎన్ని మీటర్స్ తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను. లైనింగ్ వచ్చేసి నేను ఇక్కడ 4 మీటర్స్ తీసుకున్నానండి. మొత్తం కలిపి లాంగ్ ఫ్రాక్ మొత్తానికి 4 మీటర్స్ తీసుకున్నాను. ఫ్రంట్ బోట్ నెక్ అంటే పై టాప్ పార్ట్ బోట్ నెక్ వస్తుంది, కిందేమో నార్మల్ ప్రిల్స్ వస్తాయి. కాకపోతే బోట్ నెక్ అయినా కూడా పైన షేప్ గురించి నేను మాట్లాడుతున్నాను. పైన మనకి వచ్చేసేమో కీ హోల్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఏమో బాదం షేప్ వస్తుంది నెక్. ఈరోజైతే కటింగ్ చూపిస్తాను, రేపు స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఓకేనా. ఫస్ట్ అయితే నేను క్లాత్ని 4 ఫోల్డ్స్లో చేసుకున్నాను. 4 ఫోల్డ్స్లో చేసుకున్న తర్వాత క్లోజ్డ్ మన వైపు ఉండాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. 7.5 షోల్డర్ పెట్టానండి. 7.5 నుంచి అంటే షోల్డర్ సైడ్ నుంచి, నెక్ సైడ్ నుంచి కాదు, షోల్డర్ సైడ్ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేశాను. ఆర్మ్ లెంత్ కూడా 7.5 పెట్టాను. తర్వాత 14.5 టాప్ లెంత్ పెట్టాను. ఇది ఫుల్ లెంత్ వచ్చేసేమో మనకి ఫ్రాక్ ఫుల్ లెంత్ 58.5. 58.5. ఫ్రాక్ ఏమో 44.5. ఇక్కడ ఇదేమో ఖర్చుతో కలిపి నేను 14.5 పెట్టుకుంటున్నాను. టాప్ అయితే మనకి 14.5 తీసుకున్నాము లెంత్. షోల్డర్ ఏమో 7.5, ఆర్మ్ లెంత్ 7.5. నెక్ ఎప్పుడైనా సరే అండి, బోట్ నెక్స్కి షోల్డర్ సైడ్ నుంచి తీసుకోవాలి. అంటే మనము మిగిలింది మొత్తం నెక్ కోసం అనమాట. షోల్డర్ సైడ్ నుంచి 3 ఇంచెస్, షోల్డర్ సైడ్ నుంచి 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నేను లెంత్ ఫస్ట్ మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూసారు కదా, షోల్డర్ 7.5 తీసుకున్నాను, ఆర్మ్ లెంత్ 7.5 తీసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్గా కొట్టుకుంటున్నాను. 9 ఇంచెస్ చెస్ట్ తీసుకుంటున్నాను, అంటే మనకి 36 వస్తుంది. 36 చెస్ట్ వాళ్ళకి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్కేల్తో లైన్ కొట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది కొట్టేసుకోవాలి. ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ తీసుకున్నాక మనము నెక్ గురించి చూద్దాం. అంటే నెక్ ఇప్పుడు మనము నెక్ గురించి తర్వాత అండి, ఎందుకంటే మనం ఫస్ట్ ఈ పార్ట్ వరకు కట్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ వరకు కట్ చేసుకున్నాక ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ది బ్యాక్ కట్ చేసుకోవాలి. లేకపోతే కనుక మనం నెక్స్ 2 సైడ్స్ ఒకలాగా ఉండవు కదా, ఫ్రంట్ది ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది కదా. సో అందుకోసం అనమాట జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కటింగ్ అప్పుడే మనము ఇంకెక్కడ ఆలోచనలు అనేవి పెట్టకుండా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము ఈ రెండింటిని విడదీసేసి నెక్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, షోల్డర్ సైడ్ నుంచి 3 ఇంచెస్ అక్కడ ఒక టక్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే 2 నెక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట, సేమ్ లెంత్లో. అర్థమైంది కదా. చూస్తున్నారు కదా, నేను కరెక్ట్గా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టేసుకొని చిన్న టక్ అనేది కంపల్సరీగా అదే నెక్ విడ్త్ దగ్గర కంపల్సరీగా పెట్టుకోవాలి టక్ అనేది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కోసము ఫస్ట్ 3.5 ఇంచెస్ దగ్గర, తర్వాత 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. 3.5, 6.5 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3.5 దగ్గర, 6.5 దగ్గర ఎందుకు మార్క్ చేసుకున్నానంటే కీ హోల్ కోసం అండి. ఇక్కడ నుంచి బోట్ షేప్ తీస్తున్నాను, అంటే బోట్ నెక్ కదా, మనం ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ రౌండ్ స్కేల్ తోటి ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా.
ఈ పై నుంచి మన షేప్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. మనం ఏదైతే షేప్ తీసుకున్నామో ఆ షేప్ కింద నుంచి 1 ఇంచ్ తీసుకొని కింద 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అది అలా ఉంచండి. ఎక్కడైతే మనం 1 ఇంచ్ మార్క్ చేసామో ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కట్ షేప్ తీసుకోండి. గీస్తున్నాను చూడండి. ఈ షేప్ తీసేసుకోండి. ఈ షేప్ తీసుకొని కింద ఇలా మార్క్ చేసుకోండి. ఇది కీ హోల్ అండి. కీ హోల్ ఇలా మార్క్ చేసుకోవాలి మనము. పైన నెక్కే కిందేమో మనకి హోల్ వస్తుందన్నమాట, కొంచెం పైన అలా కట్ చేసుకోవాలి. ఓకేనా? దీన్నే కీ హోల్ నెక్ అని అంటారు. తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ అయిపోగానే బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసేమో బాదం షేప్ అనమాట. బాదం షేప్ టైపు కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నెక్. ఇక్కడ నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నానండి. బ్యాక్కి 3 ఇంచెస్ దగ్గర చేసుకుంటున్నాను. మొత్తం మనకి నెక్ అయితేనేమో 7 ఇంచెస్ 7.5 రావాలి ఉంటుంది మామూలుగా. కొంతమంది డీప్స్ కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. ఇక్కడ నేనైతే నార్మల్ నెక్కి డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే బోట్ షేపు డ్రా చేస్తున్నాను. తర్వాత ఏదైతే బాదం షేప్ ఉంటుందో ఆ బాదం షేపు డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి మార్క్ చేసిన విధంగా. తర్వాత మనము హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. లైనింగ్ అయితే మొత్తము 4 మీటర్స్. లైనింగ్ మొత్తము 4 మీటర్స్లో మనకి బాడీ పార్ట్, అదే టాప్ పార్ట్, కింద హ్యాండ్స్, కింద మళ్ళీ మనము ఫ్రాక్కి లైనింగ్ మొత్తం ఇవన్నీ రావాలి ఈ లైనింగ్లో. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసేమో 10 ఇంచెస్ అయితే నేను 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 3/4 ఇంచ్ అయినా ఖర్చు కోసం యాడ్ చేసుకోండి కంపల్సరీగా. 10-3/4 దగ్గర యాడ్ చేసుకోండి. స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని హ్యాండ్ షేప్ అనేది గీసుకోవాలి మనము. హ్యాండ్ లూజ్ వచ్చేసేమో 6 ఇంచెస్. హ్యాండ్ లూజ్ వచ్చేసేమో మనకి 6 ఇంచెస్ అండి. సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అట్లా కొంచెం క్రాస్గా తీసుకోండి. ఇలా క్రాస్గా తీసుకున్న తర్వాత పైన నుంచి మనకి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా లైన్ కొట్టుకోండి. స్ట్రైట్గా లైన్ కొట్టుకొని ఎక్కడి నుంచి హ్యాండ్ షేప్ తీసుకోండి. ఓకేనా? పైన నుంచి 3.5 దగ్గర మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ కర్వ్కి డౌన్కి బాగుంటుంది. ఒకవేళ ఏమైనా డిస్టర్బ్ అయితే కనుక సారీ అండి, వెనకాల ఏదో వస్తుంది సంథింగ్. ఆ హ్యాండ్ షేప్ ఇంకా నార్మల్గా తీసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము సేమ్ ఇంకా లంగా శారీ పెట్టికోట్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కింద ఫ్రాక్కి లైనింగు అలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 4 ఫోల్డ్స్లో ఉందండి. ఇదేం లేదు, ఇప్పుడు సపోజ్ మనం నడుము 30 ఇంచెస్కి 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఖర్చు. 4 ఇంచెస్ ఖర్చు యాడ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మనకి 6 ఇంచెస్ ఎక్స్ట్రా రావాలండి. 6 ఇంచెస్ ఎక్స్ట్రా రావాలి. 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు రావాలంటే 4 ఇంచెస్ ఖర్చు, 2 ఇంచెస్ ఏమో ఏవైతే క్లాత్స్ ఉన్నాయో ముక్కలు అటాచ్ చేయడం కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు మనం 30 కదా, 30లో నుంచి 30 రాకూడదు మనకి. ఇప్పుడు 4.5 మనం మార్క్ చేసుకుంటే మనకి 30 ప్లస్ 6 ఇంచెస్ మొత్తం మనకి సరిపోతుంది అనమాట. 4.5 మీరు లెక్కేసుకోండి. అది క్లాత్ 4 ఫోల్డ్లో ఉంది. 4 ఫోల్డ్లో 4.5 9 ఇంచెస్ 18 ఇంచెస్.
18 లెక్కేయండి. 36 మొత్తం మనకి ఇప్పుడు 36 ఇంచెస్ క్లాత్ వస్తుందన్నమాట. అందులో మనకి నడుము వచ్చేసేమో 30 ఇంచెస్. నడుము 30 ఇంచెస్ అంటే ఖర్చు దాంట్లో 30 ఇంచెస్లో 6 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాంట్లో 4 ఇంచెస్ ఖర్చుకి 2 ఇంచెస్ క్లాత్లు జాయింట్ కోసము. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా తీసుకోవాలన్నమాట. నడుముకి 6 ఇంచెస్ యాడ్ చేసి మనము ఇక్కడ పీసులు అనేవి మార్క్ చేసుకోవాలి. నేను అటు 4.5, ఇటు క్రాస్గా 4.5 ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. 4.5 అనేది మన నడుము దగ్గర వస్తుంది. ఇంకా మిగిలిన ముక్క కింద గేర్ కింద వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. రెండు ఒక సైడు చేసుకోకూడదు ఎప్పుడైనా సరే, కలీస్ టైప్ అనమాట. ఓకేనా. మనం శారీ పెట్టికోట్ కూడా ఇలానే కట్ చేసుకుంటాము, ఇలా డివైడ్ చేసుకొని. కాకపోతే శారీ పెట్టికోట్ ఎగ్జాక్ట్గా తీసుకోము కాబట్టి, అంటే లూజ్గా తీసుకుంటాము, కొంచెం ఎక్స్ట్రా మనకి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాము శారీ పెట్టికోట్కి. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి శారీ పెట్టికోట్ కటింగ్ కూడా లాంగ్ ఫ్రాక్కి లైనింగ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన లైనింగ్ మొత్తం కటింగ్ అయిపోయింది కాబట్టి బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఇది ఓల్డ్ శారీనండి, ఓల్డ్ శారీ తీసుకున్నాను. ఓల్డ్ శారీ తోటి ఇది ఇక్కత్ క్రేప్ టైప్ అంటారు కదా, ఆ టైప్ ఉంటుంది. శారీ తీసుకొని మనము దానిపైన క్లాత్ పెట్టేసి లైనింగ్ పెట్టేసి నార్మల్గా మనం ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత మనకి శారీ మొత్తం ఎంత ఉందో నేను మీకు చెప్తాను. అలాగే రేపు అంటే ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎల్లుండి పాప ఫ్రాక్ వేరే డిజైన్ తోటి చూపిస్తాను. ఇదే క్లాత్ తోటి వేరే డిజైన్ చూపిస్తాను. మీరు కంటిన్యూస్గా నా వీడియోస్ని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. కొంచెం స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. నా ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి, టిప్స్ కూడా చెప్తున్నాను నేను కొన్ని మీకు. అవి మీకు చాలా లాంగ్ ఫ్రాక్వి స్టార్టింగ్ వీడియోస్ చూడండి. అంటే నేను కొన్ని బాగా లాంగ్ ఫ్రాక్వి ఎక్కువగా చెప్పిన వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమము ఏం చూసినా అర్థమవుతుందండి. బ్లౌజ్ వీడియోస్ చేశాను, చాలా వీడియోస్ చేశాను. హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, ఇది మనకి పళ్ళు కొంగు అంటారు కదా, కొంగు పార్ట్ వచ్చింది. ఈ కొంగు పార్ట్ విడిగా మనం కట్ చేసేయాలి. ఇది మనకు అవసరం లేదు కదా, వేరే కలర్ వచ్చింది కదా, సో అందుకోసం ఇది కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేయగా పోను మనకి మిగిలిన క్లాత్ కింద ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి నాకు 4 ఇంచెస్ క్లాత్ ఉందండి. ఈ 4 ఇంచెస్ క్లాత్ కింద మనకి 4 మీటర్ క్లాత్ ఉంది. 4 మీటర్ క్లాత్ కింద సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.